ట్రంప్ వచ్చారు. తిక్కగా బిహేవ్ చేస్తున్నారు. ఆ దేశంపై ఆంక్షలు, ఈ దేశంపై సుంకాలు అంటూ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఏదో ఒక దేశంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ముందుగా చెప్పినట్లుగానే చైనా, కెనడా, మెక్సికో దిగుమతులపై సుంకాలు వేసేశారు. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ పై టారిఫ్లు పెంచుతానంటున్నారు. ఇటు టారిఫ్ విషయంలో మాత్రం ఇండియా జోలికి ఇప్పటివరకైతే రాలేదు. భవిష్యత్తులో వస్తారా రారా అన్నది పక్కన పెడితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత్కు ప్లస్గా మారాయి. ఏంటి అర్థం కాలేదా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మ్యాటర్ మీకే క్లియర్ కట్గా అర్థమవుతోంది. మెక్సికో, కెనడా, చైనాపై ట్రంప్ ప్రభుత్వం టారిఫ్లు వేయనుండటంతో ఇండియాకు మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చైనా గూడ్స్ పై 10% టారిఫ్ను విధించారు ట్రంప్. దీంతో ఇండియా ఎలక్ట్రానిక్స్ సెక్టార్ లాభపడనుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఇండియాలో తయారైన యాపిల్ ఫోన్లు అమెరికాలో అమ్ముడవుతున్నాయి. చైనా ప్రొడక్ట్స్ పై టారిఫ్లు పెరగడంతో ఇండియా నుంచి మరిన్ని ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ను యుఎస్ కంపెనీలు దిగుమతి చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మొబైల్ ఫోన్లలో వాడే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, కెమెరా మాడ్యూల్, యూఎస్బీ కేబుల్స్ లాంటి కీలక పార్టులపై బడ్జెట్లో సుంకాలను తగ్గించింది కేంద్రం. నిర్మలా సీతారామన్ నిర్ణయంతో వీటిని దిగుమతి చేసుకునే ఇండియన్ కంపెనీలపై భారం తగ్గుతుంది. లోకల్గా ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ ఊపందుకుంటుందనే చెప్పాలి. ఇప్పుడిదే ఇండియాకు వరంగా మారింది. కానీ కేంద్రం ఇక్కడితో ఆగకూడదు. ఇండియా యుఎస్ మధ్య వాణిజ్య బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి ట్రంప్తో అవసరమైన చర్చలు జరపాలని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీని వైట్ హౌస్ కు ఆహ్వానించినట్లుగా అమెరికా ప్రకటించింది. ఫిబ్రవరి 13న మోదీ ట్రంప్ భేటీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి యాపిల్, మోటరోలా వంటి గ్లోబల్ బ్రాండ్లు తమ ప్రొడక్ట్లను ఇండియాలోనూ తయారు చేస్తున్నాయి. అటు చైనా ప్రొడక్ట్లపై యుఎస్ టారిఫ్లు వేయడంతో షార్ట్ టర్మ్లో ఇండియాకు మేలు జరగడమైతే ఫిక్స్. కానీ లాంగ్ టర్మ్లో లాభపడాలంటే ఇండియా యుఎస్ మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ మరింత మెరుగవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ప్రీమియం ప్రొడక్ట్ల తయారీకి ఇండియా ఆల్టర్నేటివ్గా వివిధ దేశాలకు కనిపిస్తుంది. 2024లో ఇండియా నుంచి సుమారు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్లు ఎగుమతి అయ్యాయి. ఇందులో యాపిల్ వాటానే 65% ఉంది. శాంసంగ్ వాటా 20%గా, మిగిలిన కంపెనీల వాటా 15%గా ఉంది. 2024లో యాపిల్ 1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను ఇండియాలో తయారు చేసింది. ఇందులో 1 లక్ష కోటి రూపాయల విలువైన ఫోన్లను ఎగుమతి చేసింది. శాంసంగ్ 34,400 కోట్ల రూపాయల విలువైన ఫోన్లను ఎగుమతి చేసింది. మొత్తం ఐఫోన్లలో 25% ఇండియాలోనే తయారు చేయాలనే ఆలోచనలో యాపిల్ ఉన్నట్లుగా సమాచారం. మరో 3 ఏళ్లలో ఈ టార్గెట్ను యాపిల్ రీచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చైనాపై ఆధారపడడాన్ని యాపిల్ తగ్గించుకోవాలని అనుకుంటోంది. దీనికోసం 40 ఇండియన్ కంపెనీలతో ఇప్పటికే పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. అటు ఇతర అమెరికా కంపెనీలు కూడా యాపిల్ బాట్లోనే ఉన్నాయి. చైనాను ట్రంప్ ఇరుకున పెట్టడం ఇలా ఇండియాకు ప్లస్గా మారిందనే చెప్పాలి. కానీ దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వంపైనే ఉంటుంది.